హాయ్ హలో నమస్తే, నేను మీ నిఖిల తేజ. వెల్కమ్ టు శ్రీనీలూస్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈ వీడియో వచ్చేసి మా పాప ఫస్ట్ బర్త్డే లాస్ట్ ఇయర్ జరిగిందండి. మేమందరం కూడా సేమ్ కలర్స్ వేసుకున్నాం అనమాట. నేను ఈ ఫస్ట్ బర్త్డే కోసం ప్రత్యేకంగా పెద్ద పాపకి చిన్న పాపకి కూడా హైదరాబాద్లో మా ఇంటి ఎదురుగుండా జూహీ బొటిక్ అని ఉందండి. ఆవిడ దగ్గర నేను కుట్టించాను. లాంగ్ ఫ్రాక్స్ అనేవి చాలా చాలా బాగా కుట్టిందండి. థ్యాంక్స్ అండి జూహీ బొటిక్ వారికి. ఎంత బాగా కుట్టిందంటే పర్ఫెక్ట్గా ఫిట్ అయినాయి అనమాట. అండ్ నాది మా వారిది ఏంటంటే ఆన్లైన్లో తీసుకున్నాను డ్రెస్సెస్ అనేది. ఇద్దరికి కూడా ఇలాగ మిర్రర్ వర్క్ ఉండాలని తీసుకున్నాను. మా బుడ్డదైతే పిచ్చ గోల చేసింది. అందుకని గబగబా కేక్ కట్ చేయించేసి దాంతో కొన్ని ఫొటోస్ అనేది దిగేసేసి దానికి కొంచెం బొజ్జలో వేసేసి దాన్ని ఇంకా బొజ్జో పెట్టేశాను. ఇంకా పిల్లలందరూ కూడా కొన్ని ఫొటోస్ అనేవి దిగారనమాట. కొన్ని గ్రూప్ ఫొటోస్ అవన్నీ గబగబా దిగేసేసి దాన్ని ఇంకా పడుకోబెట్టేసిన తర్వాత ఇంకా ప్రశాంతంగా ఉన్నాం అనమాట. ఇంకా అదేంటంటే కయ్యి అన్నట్టే కుయ్యి అన్నట్టే గోల గోల చేసిందనమాట. మేము ఆ మాత్రమైనా ఉంచుకుంటుందా డ్రెస్ అని అనుకోలేదు. వీళ్ళందరూ మా వారి ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ అండి. అందరూ వచ్చారు. మేము ఇన్వైట్ చేసిన వాళ్ళందరూ వచ్చారన్నమాట. పార్టీ అయితే చాలా బాగా జరిగింది. వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అండి. ఇలాగా పార్టీ అయితే చాలా బాగా జరిగిందనమాట. ఫుడ్ అనేది మొత్తం కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. 11 ఐటమ్స్ ప్రిపేర్ చేశానండి. నేను ఎక్కడ కూడా క్యాటరింగ్ అనేది ఎక్కడ కూడా మేము ఇవ్వలేదన్నమాట. ఇక్కడ క్యాటరింగ్ ఫెసిలిటీ అనేది తక్కువ ఉన్నా కానీ చాలా కాస్ట్ ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా ఎవరినైనా ఇంటికి ఇన్వైట్ చేస్తే మోస్ట్లీ ఫుడ్ అనేది నేనే ప్రిపేర్ చేస్తానన్నమాట. ఇలా లేడీస్ గ్రూప్ ఫొటోస్ దిగాము, తర్వాత జెంట్స్ విడిగా గ్రూప్ ఫొటోస్ దిగారు. తర్వాత అందరం కలిపి కూడా ఇలా గ్రూప్ ఫొటోస్ దిగామన్నమాట. కొన్ని ఫొటోస్లో బుడ్డది ఉంది, కొన్ని ఫొటోస్లో లేదు. ఎందుకంటే అది ప్రశాంతంగా నిద్రపోతుంది. ఇంకా పిల్లలు ఏం చేశారంటే కాసేపు సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేశారు. ఇంకా పైకి వెళ్ళి మాది డూప్లెక్స్ హౌస్ అండి. పైకి వెళ్ళి ఇంకా గేమ్స్ అనేది ఆడుకున్నారనమాట. ఇంకా తర్వాత ఫుడ్ అనేది తినేసాము. ఇక్కడ చూసినట్లయితే మీకు నేను పూరీలు, గుత్తి వంకాయ మసాలా, గ్రేవీ కర్రీ, అలాగే వెజ్ మంచూరియా, గారెలు, గులాబ్ జాము, కారపూస, అరిసెలు, అలాగే టమాటా చట్నీ, జీరా రైసు, చోళే కర్రీ ఇవన్నీ చేశానండి. ఇవన్నీ కూడా 11 ఐటమ్స్ అయ్యాయండి. అంటే గడపలు దాటినప్పుడు గారెలు, అలాగా నవ్వితే నువ్వుండలు, అలాగా పాకితే పరమాణం అవన్నీ ఇస్తారు కదండి, అవన్నీ కూడా చేశానన్నమాట. మేము ఫస్ట్ బర్త్డే అప్పుడు మా పెద్ద పాపకు కూడా ఇలాగా అడుగులు వేస్తున్నప్పుడు అరిసెల మీద నడిపించామండి ఇండియాలో. అలాగే చిన్నదానికి కూడా చేసామన్నమాట. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే అరిసెల మీద నడిపిద్దాం అనుకున్నప్పుడు ఇది నిద్రలేస్తుందా లేవదా అనుకున్నాను. కానీ కరెక్ట్గా లేచిందనమాట. మేమే కాదు, మా ఇంటికి వచ్చిన గెస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పాపను నడిపించారనమాట. వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా మాకు ఇచ్చారు. వాళ్ళంతా నార్త్ వాళ్ళు అనమాట. ఏంటి ఇది ఈ పద్ధతి ఏంటని అడిగారనమాట. చెప్తే చాలా బాగుంది, మీ ట్రెడిషన్ని మాతో చేయించినందుకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పారు. సో ఇలాగా మా పాప బర్త్డే అయితే జరిగింది. మీ బ్లెస్సింగ్స్ అలాగే మీ విషెస్ అనేవి మా పాపకి తప్పకుండా ఇవ్వండి. ఈ సండే అండి మా పాపకి 2 years నిండిపోయి 3rd yearలోకి అడుగు పెడుతుందనమాట. అప్పుడే బుడ్డది ఎంత పెద్దదైపోయిందో అనిపిస్తుంది. అదైతే గోల గోల చేసిందనమాట. అప్పుడు కూడా కేకలు వేస్తూనే ఉంది. కానీ అందరం అయితే బాగా ఎంజాయ్ చేసామండి. చాలా రోజుల తర్వాత అందరం ఒకచోట గ్యాదర్ అయ్యి బాగా ఎంజాయ్ చేసాము. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళు అడిగారనమాట, తర్వాత ఈ అరిసెలు ఏం చేస్తారు, ఏంటి తింటారా అని. లేదు పని వాళ్ళకి కానీ ఎవరికైనా ఇచ్చేస్తాము అని చెప్పామన్నమాట. మీ ప్రాంతం వైపు కూడా ఇలాగే అరిసెల మీద నడిపిస్తారా ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.